సరే కవిత ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఈడీ విచారణ తర్వాత అదే విధంగా సోదాలు నిర్వహించిన అనంతరం కూడా అరెస్ట్ అని భావిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? మీ స్పందన ఏంటి? మరి ఈ రోజు ఢిల్లీ నుంచి మరి మోడీ వస్తూ మరి ఈడీని వెంట పెట్టుకొని వచ్చిండు. ఈ తెలంగాణలో మల్కాజ్గిరిలో రోడ్ షో చేసుకుంటూ తెలంగాణలో అలజడి రేపాలని చూస్తా ఉన్నాడు. సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నది. రేపది మంగళవారానికి వాయిదా పడ్డది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఎటు తేలకుండా మరి ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్, చట్టరీత్యా నేరము. సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ని కూడా బేఖాతరు చేసి మోడీ మరి ముందుకు పోవాలని చూస్తున్నారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మోడీ గౌరవిస్తలేడు. ఈ మోడీ తప్పకుండా ఈ ఎలక్షన్లకు సంబంధించి రేపు ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది. లోక్సభ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఏదో 4 ఓట్లు రాలుతాయని చెప్పి ఈ డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఈ డ్రామాలు తెలంగాణలో చెల్లవని చెప్పి మోడీని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ మోడీ. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని విచారణ కూడా కవిత గారు అంటే కరెక్ట్ టైంకి కూడా హాజరవ్వట్లేదంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే పలుమార్లు కొన్ని కారణాలు చెప్పుకుంటూ కూడా హాజరవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది కవిత అంటున్నారు. మరి దీని గురించి అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించింది కేసు సుప్రీంకోర్టులో ఉన్నదిగా. ఒక మహిళని ఏ విధంగా విచారించాలి ఏందనేది దానికి సంబంధించినటువంటి కేసే సుప్రీంకోర్టులో ఉన్నది. గతంలో నళిని చిదంబరం విషయంలో కూడా కోర్టు మహిళ కాబట్టి ఇంటికి పోయి విచారణ చేసింది. మరి ఇప్పుడు కూడా అట్లనే కవితక్క గారు నిజాయితీగా చెప్పారు, మీరు విచారణ చేయండి, నేను కంపల్సరీ విచారణకు సహకరిస్తా అని చెప్పినారు. వర్చువల్ గా విచారణ చేసినా కానీ సహకరిస్తా అని చెప్పినారు. దాన్ని బేఖాతరు చేసి మరి ఈ రోజు కోర్టులో పెండింగ్ ఉన్నా కానీ వాళ్ళు ఈ విధంగా మరి తన యొక్క జేబు సంస్థల లెక్క పనిచేస్తా ఉన్నాయి. సిబిఐ, ఈడీ మొత్తం మన ఐటీ అన్ని ప్రతి ఒక్క సంస్థని మొత్తం నిర్వీర్యం చేసుకుంటూ మోడీ, అమిత్ షా చేతుల రిమోట్ కంట్రోల్ లెక్క అయిపోయినాయి. వేట కుక్కల లెక్క దేశంలో ఎవ్వరు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళ మీద పడి వేట కుక్కల లెక్క వేటాడుతూ ఉన్నారు. మరి గతంలో కవితక్క ఢిల్లీలో మరి మహిళా బిల్లుకు సంబంధించి 33% రిజర్వేషన్ గురించి జంతర్ మంతర్లో మరి ఆ రోజు ఆమె నిరాహార దీక్ష చేసిరు. ఒక రోజు ఆ రోజు ఏం జరిగిందంటే దానికి వ్యతిరేకించినటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల్లో చైతన్యం చేస్తుందని చెప్పి కవితక్క మీద కక్ష కట్టిర్రు. అదే విధంగా రాష్ట్రంలో బహుజనుల హక్కుల గురించి కూడా పూలే అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతూ బహుజన రాజ్యాధికారం కోసం కూడా ఈ మధ్య కవితక్క పూలే ఫ్రంట్ ని ఏర్పాటు చేసి మరి వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి కంపల్సరీ చట్టసభల్లో మరి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, అదే విధంగా అసెంబ్లీలో పూలే వింగే ఒక విగ్రహాన్ని పెట్టాలని చెప్పి భారీ ఎత్తున డిమాండ్ చేశారు. దీనికి ప్రజలు నుంచి విపరీతమైనటువంటి మద్దతు వస్తూ ఉంది. ఈ మద్దతును ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏకమై మరి ఈ రోజు కవితక్క మీద ఈ దాడులకు, ఈ కుట్రకు తెరలేపిర్రని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖబర్దార్, మీరు ఏదున్నా లీగల్ గా చేసుకోండి. సుప్రీంకోర్టు ఆర్డర్ ని ఆనర్ చేస్తూ ముందుకెళ్ళండి తప్పితే ఆ ఆర్డర్ ని కూడా మీరు ఆనర్ చేయకుండా చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు అక్రమ అరెస్టులకు మోడీ, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఆట ఇది. ఈ ఆటలకు భయపడే ప్రసక్తి లేదు. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేద్దామని అనుకుంటారు, అరెస్ట్ చేస్తే మాత్రం మేము ఉద్యమకారుల తరఫున రాష్ట్రం అంతా అగ్నిగుండం లెక్క చేస్తాము. అనవసరంగా మా ఉద్యమకారులతో కానీ మా ఉద్యమ నాయకులతో కానీ పెట్టుకుంటే మాత్రం, మా కవితక్క జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అరెస్ట్ అయినా దాని ప్రకటన రాగానే రాష్ట్రం మొత్తం అల్లకొల్లరం చేసి తీసుకుంటామని ఈ రకంగా ప్రకటిస్తున్నాం. సరే, ఈడీ సోదాల అనంతరం కూడా కవిత గారిని అరెస్ట్ అంటున్నారు, మరి ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఢిల్లీ నుంచి ఈడీ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా 8:45 ఫ్లైట్కి టికెట్లు తీసుకొని, కవిత పేరు మీద కూడా టికెట్ తీసుకొని వచ్చేసారు, ఫ్లైట్ టికెట్ తీసుకొని వచ్చారు. కాబట్టి ఆల్రెడీ బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఇద్దరు కుమ్మక్కైపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారికి ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఒక మహిళను కూడా అరెస్ట్ చేయకూడదు. చేయని పక్షంలో దాన్ని ఇవాళ కావాలని చెప్పేసి అంటే న్యాయ వ్యవస్థను కూడా అవమానపరుచుకుంటూ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ సమాజం అరెస్ట్ చేస్తే కూడా సమాజం ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్ని కుట్రలు జరిగినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రం నరేంద్ర మోడీ బాగా
అంటే గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో 10-12 సీట్లు పార్లమెంట్ కేసీఆర్ గెలిచినట్లు అవుతే మళ్ళీ ఢిల్లీలో ప్రాబ్లం ఏర్పడుతున్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కుట్రతోని ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా నిన్న మల్లారెడ్డి గారి మీద దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బ్రదర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఎమ్మెల్యేలను మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళ మీద కూడా దాడులు చేసి ఒక భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి తెలంగాణ వాదాన్ని లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అది సమాజం కూడా ఆలోచించాలి. రేపటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా సమాజం అంతా కూడా తెలంగాణ వాదం వెంట ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఏది ఏమైనప్పుడు కూడా మరి కవిత గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఎవరి కుట్రల వల్ల ఇలా ఎలాంటి కూడా న్యాయ వ్యవస్థలో ఎలాంటి డిసిషన్ రాలేదు, పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదు. మరి ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కైపోయి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు? ఒక పక్క కోర్టులో కేసు నడుస్తూ ఉంది, కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా కవిత గారు అంటే నడుచుకోవడం లేదంటున్నారు. అంటే పిలిచిన ప్రతిసారి కూడా కోర్టుకి కూడా పలుమార్లు కారణాలు చెప్పి హాజరవ్వట్లేదని చెప్తున్నారు. సుప్రీం కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉంది. కోర్టు డిసిషన్ తీసుకొని కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా పోయి కోర్టు కనుక అరెస్ట్ చేయమని లేకపోతే హాజరు కామని చెప్పి కోర్టు కనుక డిసిషన్ తీసుకుంటే డెఫినెట్గా వెళ్తారు. కానీ ఆ కోర్టులో పెండింగ్ ఉండగానే 19th నాడు డిసిషన్ ఉండగా 19th వాయిదా పడంగా ఎలాంటి డిసిషన్ జడ్జిమెంట్ రాకుండా ఇవాళ అరెస్ట్ చేయడం అంటే ఓన్లీ కుట్రలో భాగంగానే ఇది అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కైపోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే స్టేట్ పోలీసులు అంటే స్టేట్ పోలీసులు సెంట్రల్ పోలీసు ఆఖరిస్తారు అంటే ఏంటంటే బడాబాయి మోడీ చోటాబాయి రేవంత్ రెడ్డి కుట్రభావం చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇలా ఇద్దరు ములాఖత్ ఎవరు? మోదీ రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ ములాఖత్ అయి ఈ కుట్ర చేస్తా ఉంది. స్టేట్ పోలీస్ మీరు చూడండి, ఎంత స్టేట్ పోలీసు అంతా నెట్టే వాళ్ళందరూ కూడా అంటే స్టేట్ పోలీసుకి సంబంధం సెంట్రల్ పోలీసు రావాలి, సెంట్రల్ ఈ అధికారులు రావాలి. కాబట్టి ఇలా బడేబాయి చోటబాయి ములాఖత్ అయిన భారత రాష్ట్రం కుట్ర చేస్తాం. కేసీఆర్ ని బలహీనపరిస్తే రేవంత్ రెడ్డి ముందుకు పోతాడు. కాబట్టి బడేబాయి చోటాబాయి రేవంత్ రెడ్డి మోదీ ఆడుతున్న డ్రామా ఇది. అందుకే స్టేట్ పోలీసు చూడండి, స్టేట్ పోలీసుకి ఏం అవసరం? ఒకవేళ ఈడీ వస్తే ఈడీ సంబంధించిన పోలీసు సెంట్రల్ పోలీస్ వస్తుంది. స్టేట్ పోలీస్ సహకరిస్తా ఉంది. అంటే బడేబాయి చోటాబాయి తోడు దొంగ అర్థమైంది. సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఈ టైంలో ఈ అరెస్ట్ అనేది ఏ విధంగా చూస్తారు? 100% సార్ 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం ఏదో మేము సాధించిన మోడీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చీకటి దొంగలని తేలిపోయింది. వీళ్ళిద్దరి త్వరలో పడతాం. తెలంగాణ సమాజం కన్నెర చేస్తుంది. ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ఎలక్షన్ కు ముందు అరెస్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీని తక్కువ చూపెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర ఇటు మోడీ అటు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా కుట్రమైన చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంత చూస్తాము, వీళ్ళు ఎంత అరెస్ట్ చేస్తారో కూడా. ఒకవేళ అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం భక్తులు మండిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ యొక్క చేతగాని చేస్తారు, మీ యొక్క చేతగాని తరాన్ని ఈ విధంగా రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని అవమానపరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీ యొక్క తక్కు టమారా గోకర్ణ విద్యతో నువ్వు దొంగ సాగు వచ్చి ఒక ఓటుకేసిన దొరికిన దొంగ నీకు స్టేట్ పోలీసులు ఎందుకు వస్తారు? స్టేట్ పోలీసులు ఇక్కడ ఏం పని? నీకు ఈడీ పిలిచారా? లేతారు మోడీ గారు చెప్పారా? ఎవరు చెప్పారని మీ పోలీసులు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క తప్పుని తెలుసుకొని వెంటనే మీ పోలీసులు వెనుక పిలుచుకోవాలి. ఈ అరెస్టును ఆపాలి. ఇంత అర్ధరాత్రి ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక గొప్ప మహిళా నేతను తెలంగాణ బతుకమ్మని దేశాలుగా చెప్పిన ఒక మహిళా నేతని ఈ అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పడింది. ఆ కుట్రలో భాగంగానే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరు ఐడెంటిఫై చేసుకొని ఏ రాష్ట్రంలో రాజకీయ పార్టీ బలంగా ఉందో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిని
మరి లేనిపోయిన కేసులు అపాదించి ఇలా ఇట్లాంటి వాటిని చేస్తా ఉన్నారు. నిజంగా ఈ లిక్కర్ స్కీమ్ ఏదైతే స్కామ్ ఏదైతే ఉన్నదో అది స్కామ్ కాదు, ఈమె నిందితురాలు కాదు, అనుమానితురాలు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక సీరియల్ వేదిగా, ఒక సీరియల్ గా టీవీ సీరియల్ ఎట్లా కొనసాగుతుందో అట్లా ఈ కేసు కొనసాగుతున్నది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. ఇలా కావాలని రేపైతే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా రాబోతా ఉన్నది. ఒక పక్క ఎన్నికల కోడ్ వస్తా ఉంటే ఇంకో పక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన కొనసాగుతా ఉన్నది. 2 రోజుల క్రితమే మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చిపోయినారు. వీరంతా సూచన మేరకే ఇలా కేంద్రం మొత్తం కూడా ఈడీ దాడి ఇక్కడ చేస్తా ఉన్నది. రాష్ట్ర కన్సర్న్ లోనే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఇలా ఈడీ దాడులు కొనసాగుతా ఉన్నాయి. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర తప్పితే దీంట్లో వాస్తవం లేదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు వీటన్నిటి కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. రేపు భవిష్యత్తులో మేము తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలారా ఒకటి ఆలోచన చేయండి. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇక్కడ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రం ఏం చేసిందనే చర్చ ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే చర్చ ఉండదు. చర్చను మొత్తం డైవర్ట్ చేయడానికే ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 కుమ్మక్క. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ బీజేపీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నీకు లేకుంటే ఇలా కేంద్రంలో ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆప్ తోటి కాంగ్రెస్ తోటి ఎట్లా లైన్ చేసుకుంటది. ఒక పక్క ఆప్ ముఖ్యమంత్రి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఆప్ ముఖ్యమంత్రి గారి మీద ఇదే లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళతో పొత్తట్లు కూడా ఒక పక్క పొత్తు జరుగుతా ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని, తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని రాజకీయంగా మరి లేకుండా చేయడానికి కుట్రలో భాగమే ఈ అరెస్ట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు ఈ అరెస్టులు దుర్మార్గమైన పాలన, మోడీ ఇక్కడ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆట. మొన్న నరేంద్ర మోడీ మీటింగ్ లోనే ఈ రేవంత్ రెడ్డి పోయి మాట్లాడుతున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ రావడం మల్కాజిగిరికి, ఇక్కడ ఈడీ రావడం, ఇదంతా ఆడుకుంటున్న డ్రామా. ఒకవేళ అరెస్ట్ అని నిరూపణిస్తే రాష్ట్రం అంతా మల్లకొల్లారం అవుతుంది, అగ్నిగుండంగా మారుతుంది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు దయచేసి. మేము ఉద్యమకారులతో పెట్టుకుంటే మాత్రం మీకు చుక్కలు చూపించే బాధ్యత మాదని మేము ఈ ఖండిస్తున్నాం. కార్యాచరణకు సిద్ధమైన ఇవాళ ముందస్తు సమాచారం లేకుండా, న్యాయం సంబంధించిన మా నోటీసులు ఇవ్వకుండా, మా లాయర్కు సమాచారం తెలియకుండా, కవిత గారికి సమాచారం తెలియకుండా ఏదైతే కుట్రలో భాగంగానే ఇలా కవిత అరెస్టుకు ఈడీ రంగం సిద్ధమైంది. ఈ కుట్రలో 100% బడేబాయ్ మోడీ, చోటేబాయ్ రేవంత్ రెడ్డి ఉన్నాయని అర్థమవుతా ఉంది. ఎందుకంటే బేగంపేట విమానాశ్రయంలో ఎప్పుడైతే ల్యాండ్ అయిందో విమానం, ఇక్కడ ఈడీ వచ్చి ల్యాండ్ అయింది కవిత దగ్గర. అంటే 100% రేవంత్ రెడ్డి కన్సర్న్లో బడేబాయ్ మోడీ చేస్తున్న కుట్ర ఇది. ఇలా ఒక కుట్ర ఏంటంటే మాల్కాజిగిరిలో ర్యాలీ చేస్తా ఉన్నాం, మోడీ వచ్చిండు కవితను అరెస్ట్ చేసిన కుట్రని ఇలా తెరలపడుకొని చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. ఇది రాజకీయ కుట్రనే, 100% ఇది రాజకీయ కుట్రనే, రాజకీయంగా ఎదుర్కొంటాం. 100% కేసీఆర్ సైనికులు అలా తప్ప వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమకారులు అలా తప్ప వాళ్ళు కాదు. తెలంగాణ మహిళను అగౌరవపరిస్తే ఖబర్దారు మోదీని తెలియజేస్తా ఉన్నాం.